అందరికీ నమస్కారం అండి. జనవరి 23 వసంత పంచమి మరియు శుక్రవారం సరస్వతీదేవి పుట్టినరోజు. ఈ రోజున పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అయితే ఈ నెల జనవరి 23 తేదీన శుక్రవారం వసంత పంచమి వచ్చింది. ఈ రోజున సరస్వతీదేవి జన్మించింది. ఈ రోజున శుక్రవారం వసంత పంచమి రావడం, లక్ష్మీదేవి సరస్వతి యోగం కలిసి రావడం చాలా విశేషం. చదువుల తల్లి సరస్వతి ఎక్కడ కొలువై ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అయితే మనకి శాస్త్రం ప్రకారం ఏదైనా సరే పిల్లల నుంచి భవిష్యత్తును కోరుకునే తల్లిదండ్రులు, అలాగే విపరీతమైన ఐశ్వర్యాన్ని కోరుకునేవారు ఈ వసంత పంచమి నాడు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. తద్వారా మీ ఇంటికి అఖండ ధనలాభం కలిసి వస్తుంది. చదువుకునే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అయితే శుక్రవారం నాడు సరస్వతీదేవి జన్మించిన వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ సరస్వతీదేవిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి. ఆడవారు తెల్లవారుజాము నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి. విశేషంగా ఈ వసంత పంచమి నాడు సూర్యుడికి ఆర్జ్యం సమర్పిస్తే విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది. మీ జీవితంలో డబ్బు కొరత ఉండదు. ఈ పంచమి నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళుప్పు వేసి స్నానం చేయండి. నరదృష్టి దోషాలు, జాతక దోషాలు తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. ముఖ్యంగా చదువుకునే పిల్లలందరూ తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. మీ ఇంటి దగ్గరలో సరస్వతీదేవి ఆలయం ఉంటే సరస్వతీదేవి పాదాల దగ్గర పుస్తకాలు, పెన్నులు పెట్టి నమస్కారం చేసుకుంటే మంచి విద్యా బుద్ధులు సిద్ధిస్తాయి. మీ పిల్లల పుస్తకాలపైన పసుపుతో ఓం అని రాయండి. అయితే ఈ వసంత పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచిది. అలాగే చిన్న పిల్లలను బడిలో చేర్పిస్తే చాలా మంచిది. అలాగే చదువుకున్న విద్యార్థులు కొత్త కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ రోజు చాలా చాలా ఉత్తమమైన రోజు. పిల్లల తల్లిదండ్రులు ఈ రోజు తప్పనిసరిగా సరస్వతీదేవి దేవుణ్ణి పూజించాలి. తద్వారా మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు. లక్ష్మీదేవిని పూజిస్తే ఆకస్మిక ధనలాభం కలిసి వస్తుంది. సరస్వతీదేవిని చామంతి పూలతో, లక్ష్మీదేవిని గులాబీ పూలతో అందంగా అలంకరించి మీ పూజ గదిలో 2 నెయ్యి దీపాలు వెలిగించి సరస్వతీదేవిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి. మీ పూజ గదిలో సరస్వతీదేవి చిత్రపటం లేకపోతే లక్ష్మీదేవి సరస్వతి రూపంగా భావించి పూజ చేసుకోవచ్చు. అన్ని దీపాల కన్నా పిండి దీపానికి చాలా శక్తి ఉంటుంది. మాఘమాసంలో వచ్చే శుక్రవారం పిండి దీపాలు వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ రోజున ఇంట్లో దీపారాధన చేసిన ఆడవారు తప్పనిసరిగా 2 పిండి దీపాలు వెలిగించి అమ్మవారిని పూజించండి. ఇంట్లో పాలు పొంగించి ఆ పాలు అమ్మవారికి నైవేద్యం తయారు చేయండి. ఇంట్లో పాలు పొంగిస్తే ఇక మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. ఈ విధంగా అమ్మవారిని పూజిస్తూ ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి. ఆ మంత్రం ఏంటంటే ఓం వదంత పంచమి వాగ్వాదిని స్వాహ. ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి. మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. ఈ రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పిల్లల పుస్తకాలు మరియు పెన్నులను అమ్మవారి పటం ముందు పెట్టి పుస్తకాలపైన కొన్ని అక్షింతలు వేసి అమ్మవారికి నమస్కారం చేయండి. ఇలా చేస్తే పిల్లలు బాగా చదివి విద్యలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. చదువుల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు. ఇక ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి ఈ వసంత పంచమి నాడు ఒక కొత్త పెన్ను కొని ఆ పెన్నుతో ఒక తెల్లని కాగితం పైన 11 సార్లు ఐమని రాసి ఆ పెన్నుని ఎగ్జామ్లో వాడండి. అమ్మవారి కటాక్షంతో మంచి మార్కులు వస్తాయి. అలాగే ఈ రోజున చదువుకునే పిల్లలందరూ తూర్పు ముఖంగా కూర్చుని చదివితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చదువుల్లో ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే చదువులు వెనకబడిన పిల్లలు ఈ రోజున నాలుక పైన తేనెతో ఐమని రాసి ఆ తేనెను తినిపిస్తే తెలివితేటలు, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. మన హిందూ ధర్మంలో కల్లుప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఈ రోజున కల్లుప్పు కొని మీ ఇంటికి తెచ్చుకోండి. డబ్బు కష్టం లేకుండా మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా డబ్బు ఉంటుంది. అలాగే ఈ రోజున తప్పనిసరిగా 3 నెమలికలు తెచ్చి మీ పూజ గదిలో పెట్టి ఆ నెమలికలు మీ పిల్లల పుస్తకాల్లో పెట్టండి. ఇలా చేస్తే మీ పిల్లలకు నెగిటివ్ ఆలోచన రాకుండా చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే ఈ రోజున ఏది చేసినా చేయకపోయినా సరే మీ పిల్లలకి కుడి చేతికి పసుపు కంకణం కట్టండి. అది ఎలా తయారు చేయాలంటే ఒక తెల్లటి దారానికి పసుపు రాసి దానికి 7 ముడులు వేస్తూ ఓం క్రీం ఐం సరస్వతి నమః అని జపించాలి. ఈ పసుపు దారాన్ని మీ పిల్లల కుడి చేతికి కట్టండి. ఇలా చేస్తే మీ పిల్లల చదువులో విజ్ఞాన దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి పిల్లల చేత కనీసం 11 సార్లు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అనే శ్లోకాన్ని చదివించండి. అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీ పిల్లలు ఉపయోగించే పెన్నులు, పెన్సిల్కి పూజ చేయించండి. కొత్త పెన్నులు, పుస్తకాలు కొని వాటిని గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారి గుడిలో పూజ చేయించండి. అలాగే సుమంగళి స్త్రీలు ఏదైనా సరే అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి ఆకుపచ్చ రంగులు, గాజులు, పసుపు, కుంకుమను సమర్పించండి. మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి. ఇక స్వస్తి గుర్తులో దేవత
దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ రోజున అందులోనూ శుక్రవారం కలిసి వచ్చిన శుభవేళ మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తి గుర్తు వేయండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది. ఇక శాస్త్రాల ప్రకారం వసంత పంచమి ఎన్నో ముహూర్తాలు ఉంటాయి కాబట్టి ఈ రోజున శుభకార్యాలు నిర్వహిస్తే చాలా మంచిది. వివాహం, గృహప్రవేశం, నామకరణ కార్యక్రమం మరియు విద్యారంభం వంటి వేడుకలను ఈ రోజు పంచాంగాన్ని సంప్రదించకుండానే నిర్వహించవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజున పేద విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు దానం చేస్తే సరస్వతీదేవి కటాక్షం మీ ఇంటిపైన ఉంటుంది. అలాగే పేద విద్యార్థులకు, బ్రాహ్మణులకు డబ్బు దానం చేయండి. మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగి మీ భర్తకు బాగా కలిసి రావాలంటే ఈ రోజున పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు 5 తమలపాకులు పెట్టి పూజ చేసుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఈ తమలపాకు మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి. తమలపాకులు విపరీతమైన ధనాన్ని ఆకర్షిస్తాయి. ఈ పరిహారాన్ని పాటిస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఈ రోజున గోమాతకు అరటి పండ్లు తినిపించి నమస్కారం చేసుకుంటే సకల దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. అలాగే ఈ రోజున తులసి మొక్కను ముట్టుకుంటే చాలు అఖండ కుబీర రాజయోగం కలిసొస్తుంది. అలాగే తులసి కోటలో నెయ్యి దీపాలు వెలిగించి తులసికి ప్రదక్షిణాలు చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది. అలాగే ఈ రోజు సాయంకాల సమయంలో మీ పిల్లల చేతుల మీదుగా తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి 3 ప్రదక్షిణలు చేయించండి. ఇలా చేస్తే మీ పిల్లలు చెడు సావాసాలు దూరంగా ఉంటారు. పిల్లలకు సంస్కారం, వినయం పెరుగుతాయి. మీ పిల్లల జాతకంలో గురు కటాక్షం ఉంటేనే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఈ రోజున బడిలో ఉండే ఉపాధ్యాయులకు మీ పిల్లల చేతి మీదుగా అరటి పండ్లు పంచి పెట్టండి. ఇలా చేస్తే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ రోజున దక్షిణామూర్తి అష్టకాన్ని జపించండి. త్వరగా మంచి ఉద్యోగం కలుగుతుంది. అప్పుల సమస్యలతో కటిక పేదరికంతో ఇబ్బంది పడుతూ ఉండేవారు ఈ రోజున ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ సరస్వతీదేవి చిత్రపటాన్ని కానీ కూడా తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ ఇంటికున్న డబ్బు కష్టాలు తొలగిపోయి మీ సంపద పెరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.